గాంధీ భవన్లో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా చెప్తా ఉన్నాను. నాలాంటి ఆడబిడ్డ శాపం తప్పకుండా తగులుతుంది. నా జీవితంలో ఈ రోజు వరకు నాకు ఒక చిన్న మచ్చ కూడా నా రాజకీయ జీవితంలో లేదు. నేనంటే ప్రతి పార్టీలోని నాయకులు కూడా నన్ను గౌరవిస్తారు. అక్క అని నోటి నిండా పిలిచి నాతో మాట్లాడతారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తే నన్ను అందరూ అక్క అని పిలుస్తారు. నా భర్తను అందరూ కూడా బావ అని పిలుస్తారు. ఎవ్వరు కూడా నన్ను మేడం అని పిలిచినా కూడా నేను ఒప్పుకోను. నన్ను మేడం అని పిలవద్దు, అక్క అని పిలవండి అని నేను పిలిపించుకుంటాను. అటువంటి వ్యక్తిత్వం ఉన్న నన్ను ఈరోజు ఇంత అసభ్యమైన పోస్టింగ్ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి పని చేసిన కేటీఆర్ను మరి నిజంగా హెచ్చరిస్తా ఉన్నా. నేను సోషల్ మీడియా బంద్ చేసుకో, లేకపోతే తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా మరి ఇది గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఏదో ఒక రోజు తిరగబడతారు. ఈరోజు చేనేత కార్మికుల ఓట్లతో నువ్వు సిరిసిల్ల నుంచి నీకు గెలిచినావు. హరీష్ రావు కూడా చేనేత కార్మికుల ఓట్లతోటి గెలిచిండ్రు. మీరు చేనేత కార్మికులకు చేసింది ఏమీ లేదు, వాళ్ళకి అన్యాయం చేశారు తప్పిదే. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, ఎవరైతే మహిళల మీద అసభ్య పోస్టులు పెడుతున్నారో వాళ్ళను రెచ్చగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటి మీద మీరు మాట్లాడండి, మాకేం అభ్యంతరం లేదు. అవి తీసుకుంటాం, తప్పులుంటే సరిదిద్దుకుంటాం. మరి మీకు ఒప్పులు ఎట్లాగో మీరు చూపించారు. చేసే ఏమైనా మేము వల్ల తప్పులుంటే చూపించండి, మేము వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ విధంగా మానసిక వేదన కలిగించేటువంటి, కుటుంబాల్లో ఇబ్బందులు కలిగించేటువంటి పోస్టులు పెట్టి మరి ఒక మంత్రి అని మహిళ అనే గౌరవం లేకుండా ఈరోజు మీరు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మొత్తం యావత్ ప్రపంచంలోని మహిళలందరూ కూడా దీన్ని గమనిస్తారు. తప్పకుండా అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కటి అడుగుతా, ఇది తీసుకెళ్ళి నీ చెల్లెకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా, నీ తల్లికి చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా, నీకు ఇంకెవరైనా మీ చుట్టాలుంటే మహిళలకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా? ఇది ఇంత దారుణంగా ఇటువంటి పోస్టులు పెట్టి ఒక గిరిజన మహిళను, ఒక బీసీ మహిళ, నేను ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని ఈరోజు ఇంత అవమానంగా, ఇంత అసభ్యంగా మమ్మల్ని ప్రచారం చేయడం అనేది చాలా దారుణం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి దీన్ని మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్కు ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ వారు తప్పకుండా యాక్షన్ తీసుకోమని వారిని కోరడం జరిగింది. ఇక ముందు ఇట్లాంటి పోస్టులు పెడితే మాత్రం సహించేది లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖబర్దార్ కేసీఆర్, మరి ఇండైరెక్ట్గా నువ్వు చేస్తున్న ఈ పిన్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇంకా మీరే ప్రభుత్వంలో ఉన్నారని అనుకుంటున్నారేమో, దయచేసి అది మర్చిపోండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, హెల్త్, ఎడ్యుకేషన్ అనే వాటిని మరి ఒక ముందుకు తీసుకుపోతున్న సమయంలో మీరు మధ్యలో మరి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఒప్పుకోకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు, అసభ్యకరమైన ప్రచారాలు చేసి మరి దయచేసి మీరు ప్రజల కోపానికి ఆహుతులు కావద్దని చెప్పి హెచ్చరిస్తూ, నేను నిజంగా మానసికంగా చాలా బాధతోటి దుఃఖం వస్తూ ఉంది. నాకు అసలు ఏం చేయాలో తెలియట్లేదు. నిన్నటి నుంచి కూడా నిన్న ఏడ్ చేశా, నాకు అది చూడంగానే ఏడుపు వచ్చేసింది. ఇది చాలా బాధాకరం. దీన్ని దయచేసి మీడియా మిత్రులందరూ కూడా, మనకు ఫ్యామిలీలు ఉంటాయి, మనకు మహిళలు ఉంటారు. బయటికి పోతే మన అర్ధరాత్రి ఆడవాళ్ళు బయటికి పోయినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పాడు. కానీ ఈరోజు నాలాంటి మహిళ ఇంట్లో కూడా ఉండలేనటువంటి పరిస్థితి ఈ టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మరి సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దీనికి ఎక్కడొక దగ్గర అంతం పలకాల్సిన అవసరం ఉన్నది. నేను ఇదే అంతం కావాలని కోరుకుంటా ఉన్నాను. దీని తర్వాత ఇటువంటిది ఏ ఒక్క పోస్ట్ పెట్టినా కూడా మరి దాని మీద తీవ్రమైన చర్యలు ప్రభుత్వం తరఫున కానీ మా పార్టీ తరఫున కానీ ఉంటాయని నేను హెచ్చరిస్తూ, ఇక ముందు ఇటువంటి చేయడం మానుకోవాలని మరి సోషల్ మీడియా వాళ్ళని, అదేవిధంగా కేటీఆర్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ, ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మరి నా మీద ఈరోజు చేసిన దాంతో ఆగిపోవాలి. ఇక ముందు ఇటువంటి దరిద్రమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మానేయండి అని చెప్పి పాప రఘునందన్ రావు గారు నాకు ఫోన్ చేసి, అక్క నీ దండం పెడతా, నీ కాలు మొక్తా, నన్ను క్షమించక్క అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన ఎంత బాధపడుతున్నాడంటే ఒక సిస్టర్ లాగా, ఇప్పుడు మనం ఏదైతే అన్నకు రాఖీ కడతామో అదే పద్ధతిలో ఆయన ఒక నూలు దండను వేస్తే దాన్ని ఈ పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేయడం ఏదైతే ఉందో, వాళ్ళు ఏదంటే మన
అటవీ జాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలాగా అనిపిస్తూ ఉన్నది. మానవులు ఒక రోజు బట్టలు లేకుండా ఆకులు కట్టుకునేవాళ్ళు. ఈరోజు మనం బట్టలు కట్టుకుంటున్నామంటే ఎవరిదయ్యా? మార్కండేయుడు దయ వల్ల ఆయన నూలు పోగును తయారు చేస్తాను. నూలు పోగు ద్వారా ఈరోజు మనం బట్టలు కట్టుకుంటున్నాం. మరి నువ్వు సిగ్గు లజ్జ ఉంటే నేను ఒకటే చెప్తానా, చేనేత అని దాన్ని అవమానించావు నూలుని, నువ్వు బట్టలు లేకుండా బజార్లో తిరుగు అని చెప్పి నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నాను. అప్పుడు నీకు చేనేత విలువ తెలుస్తుంది, చేనేత నూలు విలువ తెలుస్తుంది. నీకు నూలు విలువ తెలియకుండా ఈ విధంగా ప్రచారం చేయడం ఏదైతే ఉందో చాలా బాధాకరం. నూలు విలువ తెలిసిన వాడు అయితే నువ్వు బట్టలు ఇప్పి బజార్లో తిరుగు, లేకపోతే క్షమాపణ చెప్పి తప్పైంది అని చెప్పి ఇంకొకసారి అట్లాంటి పోస్టులు రాయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కేటీఆర్. ఒకవేళ నువ్వు చేయకపోతే ఇంకోసారి ఇట్లాంటి పోస్టులు పెడితే నిన్ను బట్టలిప్పించి ఉరికిచ్చే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చేస్తారనే విషయాన్ని మరి మర్చిపోవద్దు అని హెచ్చరిస్తూ మరి నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మనస్తాపం చెందుతూ మరి ఇవన్నీ కూడా ఇక ముందు జరగొద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అంతే. అది స్పీకర్ నోటికి తీసుకెళ్ళాము. పార్టీ తరఫున మేమంతా అంటే ఏదో వేసేసారులే అంతటితో ఆగిపోతుంది అనుకున్నాము. కానీ ఈరోజు ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఆగిపోయే ప్రసక్తే లేదు. ఇక సీఎం గారు నోటీస్కు కూడా వెళ్ళింది. ఇక ముందు ఇట్లాంటివి పూర్తిగా జరగకుండా యాక్షన్ తీసుకోమని చెప్పి సీఎం గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కదా, వాళ్ళు మనుషులు కాదు మృగాలు అని చెప్తున్నది కదా. స్పీకర్ గారు వారి పరిధిలో వారు తీసుకుంటారు, వాళ్ళని మేము ఆదేశించే వాళ్ళం కాదు. కానీ మా తరఫున మాత్రం అన్ని ఖండిస్తూ ఉన్నాము. ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా సీఎం గారు మరియు పిసిసి అధ్యక్షులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. మరి దాన్ని ఇక ముందు జరగకుండా చూసుకునే బాధ్యత మాది. ఇక ముందు జరిగితే ఏం చేయాలో చేసే బాధ్యత కూడా మాది. వాళ్ళు ఉన్నత వర్గానికి చెందిన బలుపు ఒకటి వాళ్ళకు ఉన్నది. బలుపు ఉంటే ఉంచుకొనియండి, పైసలు ఉంటే ఉంచుకొనియండి. కానీ ఒక అణగారిన వర్గాల ఈయన పడితే ఈరోజు వాళ్ళ ఓట్లు లేదే మీరు గెలిచారా? ఈరోజు అక్కడ చేనేత కార్మికుల ఓట్లు ఉన్నాయి, మైనారిటీ ఓట్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ వేసుకొని ఈరోజు మీరు మరి అక్కడ గెలిచారు. ఈరోజు మళ్ళీ మమ్మల్ని కించపరుస్తూ ఈరోజు పోస్టులు చేస్తూ ఉన్నారు. రేపు బీసీలందరూ కూడా తిరగబడితే మీకు బీసీ ఓటు ఒక్కటి కూడా రాదు. అటువంటి పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాను నేను. చాలా ఉన్నాయి చెప్పాలంటే. వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద వచ్చిన అలిగేషన్స్ కానీ, మహిళలను ఏదైనా పని అడిగితే రావాలి అని అడగడం కానీ, కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ, గవర్నర్ గారిని కామెంట్ చేస్తూ మాట్లాడిన మాటలు కానీ, అంటే వాళ్ళకు మహిళల మీద ఏమాత్రం గౌరవం ఉన్నదో వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు తెలియంది కాదు. అటువంటి వాళ్ళు మరీ ఇంత హీనంగా, ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం అండి, ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం. దీన్ని వక్రీకరించి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నాను. దయచేసి ఈ విషయాన్ని కేసీఆర్ గారి భార్యను అడుగుతా ఉన్నాను. అమ్మ శోభమ్మ, ఇది కరెక్టేనా? అదేవిధంగా కవిత గారిని అడుగుతా ఉన్నాను, కవిత గారు ఇది కరెక్టేనా? అదేవిధంగా కేటీఆర్ గారి భార్యను కూడా అడుగుతా ఉన్నాను, అమ్మ ఇది కరెక్టేనా? మీకు కరెక్టే అనిపిస్తూ ఉందా? రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అడుగుతా ఉన్నాను, ఇది కరెక్టేనా? ఒక అన్న ఒక చెల్లెకు ఒక నూలు దండ వేసి చేనేత కార్మికుల సమస్యలు చెప్పిన దాన్ని ఈ విధంగా కళ్యాణ లక్ష్మి వీళ్ళకి ఎవరు ఇచ్చారు అని ట్వీట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్టు అనేది ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించి, ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని బట్టలు కూడా తీసి ఉరికించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరి తెలంగాణ రాష్ట్ర మహిళలకు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ ప్రజాస్వామ్య పద్ధతిలో
మొన్న కౌశిక్ రెడ్డి అక్క ఏం లేదు, వాళ్ళు సోషల్ మీడియా దిష్టి బొమ్మ బయట దహనం చేయడానికి పోయారు. అసలు వాళ్ళు గేటు ముట్టుకోలేదు, లోపలికి పోలేదు. అందులోంచి 100 మంది దాకా వచ్చి మొత్తం వాళ్ళే మీద పడి కొట్టి మళ్ళీ వాళ్ళే రాద్ధాంతం చేశారు. వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. వాళ్ళందరూ వీడియో తీయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఏమైనా కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఏమీ రచ్చ చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు బయట చేసుకున్న కార్యక్రమాన్ని లోపల నుంచి వచ్చి దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొన్న కనీసం అక్క మేము గాజుల నుంచి చీరల గురించి మాట్లాడారు. మేము ఒక బిడ్డని రక్షించుకోవడానికి మానవాళికి బట్టలు వేసిన బిడ్డలను కూడా మీరు అవమానిస్తూ, ఎంతకంటే అంతకు అవమానిస్తూ, ప్రతి ఒక్కరిని అవమానిస్తూ, ఆడబిడ్డలను అవమానిస్తూ ఇంత కించపరిస్తే మమ్మల్ని గాయపడడం ఎంతవరకు కరెక్ట్ అక్క? అంటే మహిళలకు ఎక్కడ రక్షణ లేదు. ఎంత నీచాది నీచంగా